యూరియా కొరతపై వైసీపీ తిరుపతిలో అన్నదాత పోరు నిర్వహించింది. బ్రేక్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. వైసీపీ నేతలు కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. బ్లాక్ మార్కెట్కు యూరియాను తరలించి 300 కోట్లు దోచేశారన్నారు వైసీపీ నేతలు. మీరు వచ్చింది అన్న కలిసి 5 నిమిషాలు నేను ముగించేస్తాను కార్యక్రమాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫేలో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య. ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు. చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఏసీలకు చేరాల్సినటువంటి 50% యూరియా సప్లైనంతా కూడా దారి మళ్లించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి 267 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగును కాస్త 600 రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించి బ్లాక్లో అమ్ముకుంటూ దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల ప్రభుత్వం మరోవైపు ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నేతలు అన్నదాత పోరు పేరుతో ర్యాలీ నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఆధ్వర్యంలో కడప వైసీపీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్ 7 రోడ్ల మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏవో శంకరయ్యకు వినతిపత్రం అందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శించారు. రైతులకు సకాలంలో ఎరువులు, యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు ఈరోజు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది రైతు సోదరులకు. ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. బద్వేలులో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టింది. జెడ్పీ హై స్కూల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులకు ఎరువులు అందించాలని ఆర్డీఓ చంద్రమోహన్కు వినతిపత్రం ఇచ్చారు. ఎరువుల ధరలు తగ్గించాలని కోరారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మలమడుగులో వైసీపీ ర్యాలీ చేపట్టింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్కు భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ ఆఫీసులో ఏఓకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వినతిపత్రం అందించారు. రైతులకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతును ఆదుకున్నామనే ఆలోచనే లేదు. ఎన్ని రోడ్ల మీదకి వచ్చి రైతులు యూరియాల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. బ్లాక్ మార్కెట్లో 267 రూపాయలు ఉన్న యూరియా బత్తను 600 పెట్టి కొనేదానికి కూడా రైతు తప్పనిసరి పరిస్థితిలో సిద్ధమైనాడు. ఆ విధంగా అధికంగా ఖర్చు పెట్టడము, అవి కూడా దొరకకుండా
ఈ రోజు కూటమి ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్ లో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా ఉంది. ఏదైనా కూడా ర్యాలీలు ధర్నాలు చేసి బ్లాక్ మార్కెట్ ఉందంటే కేసులు పెడతామంటున్నారు. అరే బ్లాక్ మార్కెట్ అమ్ముతా ఉంటే రైతులు 600 పెట్టి కొంటా ఉంటే బ్లాక్ మార్కెట్ ఉందని మీరు ఎవరైనా మాట్లాడి సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామండి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గవర్నమెంట్లో ఉంది. మరి అలాగే మన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే ప్రతి నెల సకాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది అని కూడా ఆ రైతు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర రైట్. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ చేపట్టినటువంటి అన్నదాత పోరు ఉద్రిక్తతలు కూడా దారితీసింది జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జిల్లాలో ఎక్కువగా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతోంది యూరియా విషయంలో అనేటువంటి ఆరోపణలు కూడా వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఉమ్మడి కడప జిల్లాలో పక్క ఉల్లి పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం పట్ల కూడా ప్రస్తుతం రైతన్నలు కూడా అల్లాడిపోతున్నారు. పండించిన పంట కూడా చేతికి అందినప్పటికీ పూర్తిగా ఖర్చులకు లేబర్లకు మాత్రమే అయిపోతుంది. దానికి సరైన గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని చెప్పేసి ప్రధానంగా వైసీపీ ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే రైతన్నలకు ఏదైతే ఎరువుల్లో ముఖ్యంగా యూరియా సరఫరా కూడా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే దాదాపు 300-400 కోట్ల రూపాయలు కూడా పక్క ధర పెట్టిస్తున్నారు. ఒక బస్తా కేవలం 270 రూపాయలు ఉంటే కింద దానికి 3 ఇంతులు రేట్లు కూడా దాదాపు అంటగట్టి దాన్ని 600 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో కూడా రైతన్నలకు కూడా కొరత ఏర్పడి రైతన్నలకు అందుబాటులో తీసుకునేందుకు బ్లాక్ కింద మార్కెట్ కూడా తెరమి తీసుకొస్తాం. దీంట్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉంది. పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రధాన కారణం అంటూ ప్రస్తుతం కడప జిల్లాలో తలపెట్టినటువంటి ఈ అన్నదాత పోరు కార్యక్రమం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జమ్మలమడుగు, పొద్దుటూరు, అలాగే కడప, కమలాపురం నియోజకవర్గాల్లో కూడా పలువురు వైసీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.